అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు నుంచే పెన్షన్ల తనిఖీ అనేది ప్రారంభం అయినది. ఈ పెన్షన్ల తనిఖీ చేయడానికి పెన్షన్దారుల ఇంటికి అధికారులు వస్తున్నారు. ముందుగా వీరిని ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. వారు వచ్చేసి ఎవరైతే ఈ వికలాంగత్వం ఉన్నట్లు 15,000, 10,000 పెన్షన్ పొందుతున్నారో ముందుగా అటువంటి వారిని ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది. గ్రామ స్థాయిలలో కానీ, మండల స్థాయిలలో కానీ, మున్సిపల్ స్థాయిలలో కానీ. ముందుగా ఈ గ్రామ స్థాయిలో ఎంక్వైరీ చేసేటప్పుడు ఈ 10,000, 15,000 పెన్షన్ తీసుకుంటున్నటువంటి వారి ఇంటి దగ్గరికి అక్కడ ఉన్నటువంటి ఎంపీడీఓ సార్ గారు, అలాగే అక్కడ ఉన్నటువంటి గ్రామ పంచాయతీ కార్యదర్శి, అలాగే మహిళా పోలీసు, అలాగే ఏఎన్ఎం, అలాగే మండల సిబ్బంది మెడికల్ సిబ్బంది అనేది ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి వారు తీసుకున్నటువంటి పెన్షన్ కరెక్టా కాదా అనేది అక్కడ ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. అలాగే మున్సిపల్ స్థాయిలలో అయితే జాయింట్ కలెక్టర్ గారు, అలాగే మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే వార్డు అడ్మిన్ గారు, అలాగే మహిళా పోలీసు, ఏఎన్ఎం, మెడికల్ సిబ్బంది వీరందరూ కలిసి ఆ పెన్షన్దారిని ఇంటి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ముందుగా మీరు ఈ 10,000, 15,000 పెన్షన్ తీసుకుంటున్న వారు మీ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే ముందుగా వారు అధికారులు అనేది అడిగేది ఈ సదరం సర్టిఫికేటే కాబట్టి మీ యొక్క సదరం సర్టిఫికేట్ని రెడీగా పెట్టుకోండి. అలాగే మీ యొక్క ఆధార్ కార్డు కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే మీ యొక్క పెన్షన్ బుక్ అనేది ఉంటుంది కాబట్టి ఆ పెన్షన్ బుక్ కూడా మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీ బుక్ లేనివారు, పెన్షన్ బుక్ లేనివారు మీ యొక్క ఐడి తెలిసి ఉంటుంది కాబట్టి మీ యొక్క ఐడిని అనేది ఖచ్చితంగా ఒక పేపర్లో కానీ రాసుకొని ఇవి నేను చెప్పినటువంటి ఈ సదరము, అలాగే ఆధార్ కార్డు, అలాగే ఈ పెన్షన్ ఐడి అనేది మీరు ఖచ్చితంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ 10-15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఖచ్చితంగా ఫిబ్రవరి వరకు ఎంక్వైరీ చేయాలని ఏపీ ప్రభుత్వం కూడా చెప్పింది. కాబట్టి ఈ 10-15,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటున్న వారు ఖచ్చితంగా మీ ఇంటి దగ్గరికి అధికారులు వస్తున్నారు. నేను చెప్పినటువంటి ఈ సర్టిఫికేట్లు అనేది మీరు రెడీగా దగ్గర పెట్టుకోండి. మీరు తనిఖీ చేసిన టైంలో మీ యొక్క పెన్షన్ మీరు ఎలిజిబులే అయినట్లయితే మీ పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. లేకుంటే ఇన్ఎలిజిబుల్ ఉండి మీరు ఎలిజిబుల్గా పెన్షన్ పొందుతున్నట్లు అధికారులు కూడా నిర్ణయించినట్టు అయితే ఖచ్చితంగా మీ పెన్షన్ అనేది రద్దు అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ 10-15,000 రూపాయల పెన్షన్ వారినే ముందుగా ఎంక్వైరీ చేయడం కూడా జరుగుతుంది అధికారులు. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడం మరొకండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టి నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.